హాయ్ గైస్, వెల్కమ్ టు జటాయు ఫార్మ్స్. మా ఫామ్ లో ఒక పెట్టకి కన్ను మొత్తం క్లోజ్ అయిపోయి ఈ విధంగా వాసిపోయింది అనమాట. మీకు గుర్తుంటే సేమ్ ఇదే విధంగా నేను కొన్ని రోజుల క్రితం ఒక పుంజుని అయితే లూజ్ అవడం జరిగింది. ఇలా కన్ను వచ్చిన తర్వాత వెంటనే గుర్తించకపోవడం వల్ల, అలాగే నేను కొద్దిగా బిజీగా ఉండి దాన్ని సరిగా పట్టించుకోవడం వల్ల ఆ పుంజుని అయితే నేను కోల్పోవడం జరిగింది. సో దీని విషయంలో అటువంటి తప్పులు జరగకుండా చూసుకున్నాను. మేము దీన్ని చూసేసరికి అసలు కన్నంతా కూడా చాలా వాసిపోయి ఉంది. అసలు చూడడానికి కూడా వీల్లేనంతగా మొత్తం కన్నంతా క్లోజ్ అయిపోయి ఉంది. సో దీన్ని కొంతమంది కొరైజా అంటున్నారు, కొంతమంది గురక సంబంధించిన వ్యాధి అని చెప్పి కూడా అంటున్నారు. కొరైజా అయితే రెండు కళ్ళు వాసిపోయి మొత్తం ఫేస్ అంతా కూడా వాసిపోద్దని చెప్పి అంటున్నారు. ఓన్లీ ఒక సైడే ఒక కన్నే వాసింది కాబట్టి ఇది ఏదో గురక సంబంధించిన వ్యాధి అయి ఉంటుంది అని చెప్పి అంటున్నారు. కొరైజా అయితే కాదంటున్నారు. బట్ నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ కొరైజా లేకపోతే గురక సంబంధించిన వ్యాధి అని తెలుసుకోవడం కాదు, దీన్ని ట్రీట్ చేయడం. సో రోజు దీన్ని ట్రీట్ చేయడానికి వీలుగా ఉండేలాగా దీన్ని సెపరేట్ చేసుకుని జాబ్ లో వేసుకున్నాం. సో నేను దీన్ని చూసిన వెంటనే కంటి సమస్యలకు నా దగ్గర ఉన్న మెడిసిన్స్, ఆయింట్మెంట్స్, అలాగే డ్రాప్స్ గట్రా ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకున్నాను. ఏదైనా కూడా కంటి సమస్య అంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన జెంటమైసిన్ ఇంజెక్షన్ లేదా పెండెస్టన్ ఆయింట్మెంట్, ఇవి రెండు లేకపోతే కనీసం నార్మల్ ఐ డ్రాప్స్ అయినా కానీ మన దగ్గర ఉండాలి. జెంటమైసిన్ ఎప్పుడు నేను సెపరేట్ గా తీసుకురాను, నేను జెంటిల్ తీసుకొస్తాను. జెంటిల్లో మనకి గురక సంబంధించిన థైలోసిన్, అలాగే కంటి వ్యాధికి సంబంధించిన జెంటమైసిన్ రెండు మెడిసిన్స్ కూడా ఉంటాయి. సో నేను జెంటిల్ తీసుకొస్తాను. అలాగే ముందే మనం చూసుకోలేదు కాబట్టి కన్ను చాలా దారుణంగా వాసిపోయి తీవ్రంగా ఉంది కాబట్టి నేను డెక్సా కూడా యూజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్ 3 లేదా 4 రోజులు కన్ను తగ్గేంత వరకు నేను దీనికి చేయబోయే ట్రీట్మెంట్ వచ్చేసి జెంటిల్ 0.5 ml, అలాగే డెక్సా కేర్ యూజ్ చేయాలని చెప్పి అనుకున్నాను కాబట్టి డెక్సా కేర్ 1 ml, అంటే జెంటిల్ 0.5 ml, అలాగే డెక్సా కేర్ 1 ml చేస్తాను. అలాగే ఐ డ్రాప్స్ నార్మల్గా యూజ్ చేస్తాను. పొద్దున సాయంత్రం ఐ డ్రాప్స్ యూజ్ చేస్తాను. మనం అనుకున్న విధంగానే ఫస్ట్ రోజు జెంటిల్ 0.5 ml, అలాగే డెక్సా 1 ml చేసి ఐ డ్రాప్స్ వేయడం జరిగింది. సో సెకండ్ రోజు ఎలాగ ఉందా అని చెప్పి చూస్తే కన్ను లైట్ గా ఓపెన్ అవుతుంది, వాపు కూడా కొంచెం తగ్గింది. సో ఇదే ట్రీట్మెంట్ మనం నెక్స్ట్ 2 days కూడా కంటిన్యూ చేయాలని చెప్పి అనుకున్నాం. సో సెకండ్ రోజు కూడా సేమ్ జెంటిల్ 0.5 ml, అలాగే డెక్సా కేర్ 1 ml తో ఇంజెక్షన్ చేసి అలాగే ఐ డ్రాప్స్ వేసాం. థర్డ్ రోజుకి వచ్చేసరికి చాలా రికవరీ కనిపించింది. సో థర్డ్ రోజు కూడా సేమ్ ఇంజెక్షన్స్ కంటిన్యూ చేసి ఐ డ్రాప్స్ వేసాం. ఫోర్త్ రోజు ఫుల్ రికవర్ అయిపోయింది. అసలు ఆ కంటికి వాపు అది ఏం లేదు, మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. సో కన్ను కనిపిస్తుందా లేదా అని చెప్పి టెస్ట్ చేసుకుని ఇంకా 4th రోజుకి ఇంజెక్షన్స్ అవి ఏమి ఇవ్వకుండా ఆపేసి ఓన్లీ ఉదయం సాయంత్రం మాత్రం ఐ డ్రాప్స్ మాత్రం వేసాం. వేసి 5th రోజున ఒకసారి మొత్తం అంతా బాగానే ఉందో లేదో చూసుకుని 5th రోజున వదిలేయడం జరిగింది. సో చూసారు కదా, మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే క్లియర్ గా తెలుసుకుని దానికి కరెక్ట్ మెడిసిన్స్ 3 రోజులు ట్రీట్ చేయడం వల్ల మొత్తం 4వ రోజుకి మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయింది. సో ఏమీ లేకుండా చాలా ఫ్రీగా ఉంది ఇప్పుడు కోడి. సో దాన్ని అయితే వదిలేయడం జరిగింది. సో ట్రీట్మెంట్ అయితే చేసి ఫుల్ రికవరీ చేయడం అయితే జరిగింది. కానీ నాకు ఇంకా ఇది కరోజా లేదా నార్మల్ గురక సంబంధించిన వ్యాధి అనే క్లారిటీ అయితే రాలేదు. మీకు అదేమన్నా తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే నేను చేసిన ట్రీట్మెంట్ కాకుండా ఇంకా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ దీనికి ఏమన్నా ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. మనం ఫాలో అయ్యే వరకు చాలా యూజ్ అవుతుంది. సో ఇది ఈ రోజు మన వీడియో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఫామ్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మన జటాయు ఫార్మ్స్ సంబంధించి ఇన్స్టా పేజ్, ఫేస్బుక్ పేజ్, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్స్ కింద వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మీకు మరింత చేరువగా ఉండి మీకు సమస్య వస్తే వెంటనే రెస్పాండ్ అయ్యే అవకాశాన్ని ఆ గ్రూప్స్ లో మీరు జాయిన్ అయ్యి నాకు ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.